ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగిపోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంటో తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. సిగ్గు లేదు దేనికి? ఇలాంటి పనులు చేయడానికి. చేయకేం చేయను? ఎదురు తిరగండి. తంతారు. తిరగబడి తన్నండి. ఆయన మగాడు, పైగా మొగుడు. అయితే ఏంటండి? మొగుడు తిట్టినా కొట్టినా చంపినా భరిస్తూ వాడి కాళ్ళ దగ్గర ఎందుకు పడి ఉండాలి? తిండి కోసమా? తోడు కోసమా? నీడ కోసమా? బిడ్డల కోసమా? దేనికోసం? దీనికోసం. బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను, స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే. రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా పేసి ఇది. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెళ్తే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పించి కొడతాను. నేను మగాన్ని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అయితే దీని ప్రతి ఏం కావాలి? ఏం కావాలంటే నీ మెల్లో పడేసినట్టు దాని మెల్లోనూ లైసెన్స్ బిల్లు తగిలించేస్తాను. సైలెన్స్ గా ఇద్దరు పడదండి. రాత్రి మల్లెపూలు తెస్తాను. వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు? బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరు వెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేను పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా? లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి. కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటా నిద్ర? సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేసుకోవాల్సింది మీరు కాదు నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి.
అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి. అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన చడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టవాడండి. మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా. కాలు జారిన కలిసే వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 దేవత దేవత దేవత, అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేసావు దేవత. దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళామే కావాల్సి వచ్చిందా దేవత? దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళాం గారు, మీ పెళ్ళాం కాదుగా. దేవత శ్రీదేవి పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది. ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే పారిచేస్తానే శరణయ్య గారు. ఉన్నదిద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ్ళు చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను. ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా అత్తయ్య గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి, మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవం లేపండి. అయ్యా తతంగం కానివ్వండి. ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి. తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నీరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ నమః, శుక్లాం భరద్రం బుచ్చితాయ నమః, శుక్లాం భరద్రం నిశ్చితాయ నమః. నల్ల బట్టలు తీసుకురండి. అయ్యో